పూజారి తాత అయితే కుట్టికి ఫోన్ చేసి, అమ్మ నువ్వు నీ భర్త ఇద్దరు కూడా గుడికి వచ్చి అర్చన చేయించుకోండి అమ్మ, నీ భర్తను తీసుకొని రా అమ్మ అని చెప్పి అంటాడు. దాంతో కుట్టి అయితే సరే పూజారి తాత అంటుంది. ఇక కుట్టి ఆదిత్య దగ్గరికి వెళ్ళి, ఆదిత్య గారు ఇప్పుడు మనం గుడికి వెళ్దాం రండి అని చెప్పి అంటూ ఉంటుంది. అది విని ఆదిత్య ఏంటి గుడికి వెళ్తే నువ్వు వెళ్ళు నేను రాను అని చెప్పి అంటాడు. దాంతో కుట్టి అయితే మీరు రాకపోతే ఎలాగ, భర్త భార్య ఇద్దరు కలిసే వెళ్ళాలి, జల్దీ వెళ్ళి జల్దీ వచ్చేద్దాం రండి ఆదిత్య గారు అని చెప్పి అంటుంది. నేను గుడికి రాను అన్నది నాకు టైం చాలకో కాదు, నాకు ఇష్టం లేక నేను రానన్నాను అని చెప్పి అంటాడు. అది విని ఆనంది అయితే ఎందుకు అలా అంటారు, పర్వాలేదు రండి వెళ్దాం, నేను మిమ్మల్ని తీసుకుని వెళ్తాను అని చెప్పి అంటుంది. నువ్వు నన్ను తీసుకుని వెళ్తే నేను గుడికి వచ్చి ఇప్పుడు ఏం దండం పెట్టుకోవాలి, నువ్వు నేను ఎప్పుడు ఎల్లకాలం సుఖం సంతోషంగా ఆనందంగా ఉండాలని మొక్కుకోవాలా, అలా మొక్కుకుంటే నువ్వు అగ్రిమెంట్లో సైన్ చేసిన పేపర్స్ ఏమవుతాయి, ఎందుకు మనసులో ఒకటి పెట్టుకొని బయటకు ఒకటి అడగడం ఆ దేవుడికి తెలియదా, అందుకే నేను ఆ గుడికి రాను, కావాలంటే నువ్వు వెళ్ళు అని చెప్పి ఆదిత్య అంటాడు. అది విని కుట్టి అయితే మౌనంగా ఉంటుంది. ఇక అక్కడే ఉన్న ఆదిత్య అయితే నేను రాను, ఇదిగో కావాలంటే ఇదిగో ఈ అమౌంట్ తీసుకో, నీకు ఛార్జీలకి ఉండాలి కదా, ఈ డబ్బులు తీసుకుని వెళ్ళు అని చెప్పి డబ్బులు ఇస్తూ ఉంటాడు. అది చూసి కుట్టి అయితే ఆ నోట్లన్నింటిలో ఒక్క నోటుని మాత్రమే తీసుకొని, ఒక్క 100 రూపాయలు తీసుకొని, నాకు ఈ డబ్బులు చాలు ఆదిత్య గారు, నేను వెళ్ళొస్తాను, ఇంకా ఇందులో మిగిలితే అటు నుండి వచ్చాక మీకే ఇస్తాను, డబ్బులు ఇవి సరిపోతాయి, ఇక నేను గుడికి వెళ్ళొస్తానని చెప్పి కుట్టి అయితే 100 రూపాయలు మాత్రమే తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అది చూసి ఆదిత్య అయితే ఏంటి అమ్మాయి ఇన్ని డబ్బులు ఇస్తే ఛార్జీకి సరిపడినన్నా తీసుకొని వెళ్తుంది అని చెప్పి అలా కుట్టి గురించే అనుకుంటూ ఉంటాడు. ఇక కుట్టి అయితే అక్కడి నుండి గుడికి వెళ్ళిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.